సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్జిటి పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరిగింది కదా. ఏం బిట్స్ అనేవి అడిగారు అనేది క్లారిటీగా చూద్దాం. పేపర్ అయితే మ్యాథ్స్ అనేది 5-6 బిట్లు అనేవి కష్టంగా ఉన్నాయి. మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా చదివిన అభ్యర్థులకి పండగని చెప్పుకోవచ్చు. మెయిన్గా 9th 10th బయాలజీ నుంచి 2 ప్రశ్నలు, 9th 10th నుంచి కూడా ప్రశ్నలు అనేవి అడుగుతున్నాడు. 1-2 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతున్నాయని చెప్పారు. మెయిన్గా ఈరోజు దమనం అనే రక్షక తంత్రం అడిగాడండి. రక్షక తంత్రాల టాపిక్ నుంచి బిట్ వస్తుంది కాబట్టి ఒకసారి క్లారిటీగా క్విక్గా చూసేద్దాం. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. దమనం అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటమే దమనం. ప్రేరేపిత విస్మృతి దమనం. ఇది ప్రాథమిక రక్షక తంత్రం. దమనం అనేది ప్రాథమిక రక్షక తంత్రం అని చెప్పుకోవడం జరుగుతుంది. తనకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్ల చచ్చిపోతే కొద్ది కాలం తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయడమే దమనం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పరిహారం అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, పరిహారం ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడమే పరిహారం. చదువులో రాణించలేని వ్యక్తి క్రీడల్లో రాణించడం, దృష్టి వైకల్యం గలవారు సంగీతంలో రాణించడం. ఈ విధంగా ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడమే పరిహారం. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందటం, వెనక్కి మరలటం అనుకోవచ్చు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రతిగమనం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం. కానిస్టేబుల్ ఎస్ఐ మీద కోపాన్ని ఖైదీల మీద చూపించడం. ఆఫీసర్ పై ఆఫీసర్ కింద ఆఫీసర్ని తిట్టినప్పుడు ఆ కింద ఆఫీసర్ ఇంటికి వచ్చి తన భార్య మీద కోపాన్ని చూపించడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. హేతుకీకరణం తనను తాను సహేతుకంగా సమర్థించుకోవటమే హేతుకీకరణం. అందని ద్రాక్ష పుల్లన. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఓకే మంచిదే, పునాది బలంగా ఉంటుందని తనను తాను సమర్థించుకోవటం. ప్రక్షేపణం అంటే ఏమిటి? ప్రక్షేపణం అంటే పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి అతడు చదవకపోయినా ఉపాధ్యాయులు సరిగా పాఠాలు చెప్పలేదు అందుకే ఫెయిల్ అయ్యానని నెపన్ని ఒకరి మీదకి నెట్టివేయటం. తదాత్మీకరణం అంటే కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు ఆ కండక్టర్ తానే కలెక్టర్ అయినట్లుగా తదాత్మీకరణుడు అవుతాడు. ఉదాత్తీకరణం అంటే భగ్న ప్రేమికుడు కవిగా మారటం. నెక్స్ట్, ఉపసంహరణ అంటే ఆటల్లో ప్రతిభ చూపలేనని తెలిసిన వ్యక్తి ఆటలకు దూరంగా వెళ్ళిపోవటం ఉపసంహరణ. నెక్స్ట్ చూడండి, నిరాకరించటం. పిసినారోడిని పిసినారోడా అంటే లేదు నేను పిసినారోడిని కాదని చెప్పేసి గట్టిగా చెప్పటం. స్వైరకల్పన అంటే ఊహాలోకంలో విహరించడం. గుమస్తా తానే యజమాని అనేట్లుగా ఊహించుకోవటం స్వైరకల్పన. ప్రేరకం తారుమారు. పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నప్పటికీ బయటికి మాత్రం కోపం ప్రదర్శించటం ప్రేరకం తారుమారు అనే దానికి సంబంధించిన ఉదాహరణ. చూసారు కదండి, రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అనేది నెక్స్ట్ షిఫ్ట్లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఈరోజు దమనం అనే రక్షక తంత్రం అడిగాడు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి సంఘర్షణ అనే టాపిక్ సంబంధించి కూడా బిట్ అనేది రావడం జరిగింది. ఏం అడిగాడు అనేది కూడా క్లారిటీగా చూద్దాం. ఇక్కడ చూడండి, 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారని డగ్లస్ మరియు హోలే పేర్కొన్నారు. కర్ట్ లెవిన్ అనే క్షేత్రవాది సంఘర్షణను 4 రకాలుగా పేర్కొన్నారు. ఉపగమ సంఘర్షణ. ఇక్కడ చూడండి, 2 ఆకర్షణీయమైన లక్ష్యాల్లో ఏదో ఒక దానిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అంటారు. 2 ఉద్యోగాలు ఒకేసారి వచ్చినప్పుడు 2 కూడా ఇష్టమైనప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో సందిగ్ధంలో ఉండటమే ఉపగమ. పరిహార సంఘర్షణ గురించి ఈరోజు అడిగాడండి. పరిహార సంఘర్షణ అంటే 2 ప్రతికూల లక్ష్యాల్లో ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో తలెత్తే సంఘర్షణే పరిహార సంఘర్షణ. పిల్లవాడికి పరీక్షలు రాయాలని లేదు, అలా అని చెప్పేసి ఫెయిల్ అవ్వాలని కూడా లేదు. ఇది పరిహార సంఘర్షణకు ఉదాహరణ. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒక లక్ష్య సాధనలోనే అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల దాన్ని చెయ్యాలా వద్దా అనే సందర్భంలో తలెత్తే సంఘర్షణ. కుక్కని పెంచుకోవాలని ఉంది ప్లస్ ఉపగమ, అది కరుస్తుందేమోనని భయంగా ఉంది మైనస్ పరిహార. ఉపగమ పరిహార సంఘర్షణకి ఇది ఉదాహరణ. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒక కోచింగ్ సెంటర్లో సైకాలజీ బాగుంది కానీ మెథడాలజీ బాగాలేదు, వేరొక కోచింగ్ సెంటర్లో మెథడాలజీ బాగుంది కానీ ఇంగ్లీష్ బాగాలేదు. ఈ విధంగా 4 అంశాలతో ముడిపడి ఉంటే దాన్ని మనం ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఓకే, మనకి ఈ టాపిక్ నుంచి కూడా బిట్ అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ సెషన్లో కూడా బిట్ రావడానికి అయితే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకి NEP 2020కి సంబంధించి మ్యాచింగ్ అడిగాడు. అంటే 4 బిట్లు 8 బిట్లు కలిపి ఒక బిట్ కింద అడిగాడు అంటండి. ఇక్కడ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద డివైడ్ చేయడం జరుగుతుంది. 5+3+3+4. ఇక్కడ మొదటి 5 అనేది పునాది దశ అనేది 3 నుంచి 8 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1, ప్రైమరీ 1, 2, 1వ తరగతి 2వ తరగతి కింద డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్
3 ఇయర్స్ అనేది సన్నాహక దశ అని చెప్పుకోవడం జరుగుతుంది. 8 నుంచి 11 సంవత్సరాలు, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. నెక్స్ట్ 3 అనేది మధ్య దశ, దీన్ని మిడిల్ స్టేజ్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదువుతారు. నెక్స్ట్ చివరి 4 అనేది మాధ్యమిక దశ, సెకండరీ స్టేజ్, 14 నుంచి 18 సంవత్సరాల వయసు, 9, 10, 11, 12 తరగతులు అయితే ఇక్కడ చదవడం జరుగుతుంది. ఈ టాపిక్ చదువుకోండి. NEP 2020 నుంచి బిట్ వచ్చింది. అభ్యసన వక్రరేఖల టాపిక్ నుంచి బిట్ వచ్చింది. ఇక్కడ ప్రారంభ స్ఫూర్తి అంటే ఈ దశలో అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుంది. చంచాల దశ అంటే అభ్యసన వేగం హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. పీఠభూమి దశ అంటే ఈ దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది. అభ్యసన ప్రక్రియలో ఇది కీలకమైన దశ కింద చెప్పుకోవడం జరుగుతుంది. పీఠభూమి దశలో గల లోపాలను అధిగమించినట్లయితే అభ్యసన వేగం మరలా పుంజుకుంటుంది. ఓకే, పీఠభూమి దశ గురించి అడిగినట్లు చెప్తా ఉన్నారు. పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ, నూతన అభ్యసన పద్ధతులను ఉపయోగించడం వల్ల, బోధనోపకరణాలను ఉపయోగించడం వల్ల పీఠభూమి దశను అధిగమించి ఈ దశలో అభ్యసన వేగం మరలా పెరుగుతుంది. శరీర ధర్మహద్దు అభ్యసన ప్రక్రియలో ఆఖరి దశ కింద దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే గాయస్, ఈ టాపిక్ నుంచి మనకి ఒక బిట్ అయితే వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఇక్కడ పెరుగుదలకు సంబంధించిన నిర్వచనం అయితే అడిగాడు. వికాసం గురించి కూడా అడగడం జరిగింది. జీవులో ఏర్పడే శారీరక లేదా పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు. వికాసం అనేది గుణాత్మక మార్పులను సూచిస్తుంది. అంటే అవయవాల విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు అభివృద్ధి చెందటాన్ని వికాసం అంటారు. అండర్సన్ ఏమని నిర్వచనం ఇచ్చాడంటే వికాసం అంటే ఆకారాలను, ప్రాకార్యాలను సమ్మిళితం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అని చెప్పాడు. క్రైగ్ వికాసం అనేది ఒక వ్యక్తి సంచర ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావటం అని చెప్పాడు. గెస్సెల్ ఏం నిర్వచనం ఇచ్చాడంటే పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. ఇక్కడ చూడండి, వికాసం ఎఫ్, పరిపక్వత ఇంటి అభ్యసనం, పెరుగుదల, వికాసం, ఈ 2 టాపిక్ల నుంచి 2 బిట్లు అయితే వచ్చాయండి. పెరుగుదల అనేది శరీర సంబంధమైంది, పరిమాణాత్మకమైంది. వికాసంలో అంతర్భాగం సంకుచితమైంది, ఒక దశలో ఆగిపోతుంది, మాపనం, గణన చేయవచ్చు. వికాసం అనేది శారీరక మానసిక సంబంధమైంది, పరిమాణాత్మక గుణాత్మకమైంది, విస్తృతమైంది, సమగ్రమైంది, నిరంతర ప్రక్రియ, ప్రాగృతీకరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు. వికాస సూత్రాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వికాసం క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం. వికాసం సంచితమైంది. వికాసంలో జరిగే మార్పులు హఠాత్తుగా జరగవు. గతంలో జరిగిన మార్పులు చేర్పుల ఆధారంగానే ప్రస్తుత చర్య అనేది జరుగుతుంది. వికాసం నిరంతర ప్రక్రియ. సంయుక్త బీజకణాలతో మొదలైన మానవుని జీవితం మరణించే వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నరేష్ 2 సంవత్సరాల వయసులో మాట్లాడితే సురేష్ 3 సంవత్సరాల వయసులో మాట్లాడటం. వికాసం పరస్పర చర్య. కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి, మరికొన్ని లక్షణాలు పరిసరాల నుంచి వికసిస్తాయి. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసంలో వెనకబడటం. వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు. శారీరక వికాసం శైశవ దశలో వేగంగా జరుగుతుంది, బాల్య దశలో తక్కువగా జరుగుతుంది, కౌమార దశలో మళ్ళీ ఎక్కువగా జరుగుతుంది. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది. చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తాన్ని కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చటం. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. గణితంలో ప్రతిభ చూపే విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడని అంచనా వేయటం. వికాసం 2 నిర్దిష్ట పోగడాలను అనుసరిస్తుంది. శిర పాదాభిముఖ వికాస నియమం, సమీప దూరస్థ వికాస నియమం. శిర పాదాభిముఖం అంటే తల నుంచి ప్రారంభమై క్రమంగా పాదాల వరకు విస్తరిస్తుంది. నెక్స్ట్ సమీప దూరస్థ వికాస నియమం అంటే వికాసం దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై క్రమంగా శరీరం మొదలు భాగాలకు విస్తరిస్తుంది. ఇదండి ఓవరాల్గా వికాస సూత్రాలు. పెరుగుదల, వికాసానికి సంబంధించి 2 మార్కులు అనేవి ఈరోజు రావడం జరిగాయి. మనకి ఇక మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా ప్రకల్పన పద్ధతికి సంబంధించి చూడండి. ఇక్కడ ప్రకల్పన పద్ధతికి సంబంధించి కిల్పాట్రిక్ ఎవరైతే ఉన్నారో ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళన్న టైప్లో మ్యాచింగ్ అడిగినట్లు సమాచారం. అంటే మనకి ఇక్కడ అగమన పద్ధతి, నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి ఇవన్నీ కూడా చదువుకుంటే ఒక బిట్ అనేది మనకి కవర్ అవ్వడానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విశ్లేషణ పద్ధతి ధారణడాయిక్ ప్రతిపాదించారు. ఇక్కడ మనకి సారాంశంతో మొదలై దత్తాంశం వైపుగా సాగుతుంది. నెక్స్ట్ చూడండి, అగమన పద్ధతిని ప్రతిపాదించింది ఫ్రాన్సిస్ బేకన్. పెస్టాలజీ దీన్ని ప్రచారం చేశాడు. మూర్తం నుంచి అమూర్తానికి, ఉదాహరణల నుంచి సూత్రాలకి, ప్రత్యేకాంశాల నుంచి సాధారణ అంశాలకి, ప్రయోగశాల లేదా పరిశీలన నుంచి అనుమతి చేయడం లేదా సాధారణీకరణ చేయటం. ఓకే, ఇది కూడా మనకి నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చే ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. నిగమన పద్ధతికి సంబంధించి కొమీనియస్ యూక్లిడ్ శోధన పద్ధతి అని చెప్పేసి కూడా అంటారు. నెక్స్ట్ 17వ శతాబ్దంలో కొమీనియస్ ప్రచారం చేశాడు. ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే అమూర్తం నుంచి మూర్తానికి, సూత్ర నియమం నిబంధన నుంచి ఉదాహరణకు సాగుతుంది, సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలకు సాగుతుంది.
ఇది మనకి నిగమన పద్ధతికి సంబంధించండి. ఓకే, ఈ టాపిక్ నుంచి మనకి ఒక బిట్ అనేది అడిగేందుకు అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఈరోజు ప్రయోగ పద్ధతికి సంబంధించి అడిగాడు. భాస్కరాచార్యకు సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం టాపిక్కి సంబంధించి మనకి నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు, మనకి 2 గద్యాలు ఇచ్చి 2 ప్రశ్నలకు సంబంధించి రావడం జరుగుతుంది కదా. దాంతోపాటుగా ఆజ్ఞుడు నీచుడు దీనికి సంబంధించిన అర్థమైతే వచ్చినట్లు సమాచారం. సమాజం అనే పదానికి సంబంధించిన నానార్థాలు ఏంటి, సమాజం అనే పదానికి సంబంధించిన నానార్థాలు ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. ఈరోజు RT 2009కి సంబంధించి NCF 2005కి సంబంధించి బిట్ అనేది రాలేదని చెప్పారు. అంటే ఏదో ఒకటే ఇస్తున్నాడు, NEP 2020 అయినా, RT 2009 అయినా, NCF 2005 అయినా ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఇక ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో భాగంగా మనకి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ యాంటోనియం వ్యతిరేక పదానికి సంబంధించి, ఒక స్పెల్లింగ్ సంబంధించి, మనకి ఇంగ్లీష్కి సంబంధించి స్ట్రక్చర్లు ఉంటాయి కదా, మొత్తం 12 స్ట్రక్చర్లు మీరు నేర్చుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా అప్లికేషన్ టైప్లో కొన్ని బిట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్పున్నారు. ఓకే, ఓవరాల్గా చూసినట్లయితే మ్యాథ్స్ అనేది ఒక 5 నుంచి 6 ప్రశ్నలు అనేవి మరీ ఘోరంగా రాత లెక్కల టైప్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. అందువల్ల ఏంటంటే బాగా టైం కిల్లింగ్ అవుతూ ఉంటుంది. అందువల్ల మ్యాథ్స్ అనేది కాస్త ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. మిగిలిన సబ్జెక్టులన్నీ చూసినట్లయితే ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తారో 120, 130 స్కోర్ వరకు కూడా చేసే అవకాశం అయితే ఈ పేపర్లో కనిపిస్తుందని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఓకే, ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇది ఇవాళ పేపర్ రివ్యూ. మన ఛానల్లో లైవ్ ఎగ్జామ్ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోండి. దానిలో చాలా బిట్స్ అనేవి రిపీటెడ్గా మనకి ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి. ఓకే గాయస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా మీరు కానీ లైక్ చేయాలన్నట్లయితే వెంటనే లైక్ చేసేయండి. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.